ఇటీవలే తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను చెన్నైకి తరలిస్తున్నారు. ఇటీవలే ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కొద్ది రోజులుగా ఆమె అజ్ఞాతంలో ఉంటున్నారు. అయితే ఈ నెల 3న చెన్నైలో జరిగిన కార్యక్రమానికి హాజరైన నటి తెలుగు వారిపై నోరు పారేసుకున్నారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువారు ప్రస్తుతం తమది తమిళ జాతి అంటున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణుల్ని తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు అంటూ ద్రవిడ సిద్ధాంతవాదులపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడులోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం ముదురుతుందని గ్రహించిన కస్తూరి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే నటి వ్యాఖ్యలపై మహాజన సంఘం రాష్ట్ర సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు కావడంతో కస్తూరి మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ను మద్రాస్ కోర్టు తిరస్కరించింది. గతంలో నటి కస్తూరి తెలుగు మూలాల గురించి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.